అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటిదాకా ఏందంటే 1 ఇయర్ వరకు ఒక రకంగా ఉంటది. ఏ ప్రభుత్వం వచ్చినా 1 ఇయర్ వరకు కొంత ప్రభుత్వంలో తీవ్రమైన ప్రభుత్వ పథకాలు అమలు చేయలేదనో, లేకపోతే ప్రభుత్వ పనితీరు పైన, వీళ్ళు తీసుకున్న నిర్ణయాల పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా, ఇంకా ఎక్కడనో ఒక దగ్గర ఒక కొన ఆశ, ఇంకా కొంతమందైతే అసంతృప్తితో ఏం లేరు. ఇంకా వేచి చూద్దామనే దూరంలో కూడా ఉన్నారు. కొంత పర్సెంటేజ్ అట్లా కూడా ఉన్నారు. మొత్తానికి మొత్తం గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి ఎక్కడి దాకా దారితీస్తనేది మనకు తెలియదు. ఇప్పుడు ఏంది 1 ఇయర్ కాలే కదా, వీళ్ళు చెప్పుకున్నది అదే కదా. మేము వచ్చినాక నాన్నెళ్ళే మాకు మిగిలిందని చెప్పుకున్నారు. తర్వాత మేము వచ్చినాక పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ 2 నెలలు పోయిందని చెప్పుకున్నారు. ఇక మేము వచ్చింది మొన్ననే కదా అని చెప్పుకున్నారు. యాక్చువల్గా వీళ్ళు వచ్చినప్పుడేమో 100 డేసే బెంచ్ మార్క్ వీళ్ళకు. 100 డేసే ఒక డెడ్ లైన్ పెట్టుకొని వచ్చారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. తర్వాత 365 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా అమలు చేయలేదు. కానీ జనం మాత్రం చాలా ఓపికగా ఇంకా చూద్దాం అని 1 ఇయర్ గడిచిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా. 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా నిర్ణయం తీసుకుంటారా అని జనం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైనా గ్యారంటీల పైన లేకపోతే వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకుంటారా అని మాత్రం జనం ఎదురు చూస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వానికి కొంత టైం వస్తుంది. అదే వీళ్ళు 100 రోజుల మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నా, 100 రోజుల్లోపే రుణమాఫీ చేస్తామన్నా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తామన్నా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా, వీళ్ళు అమలు చేయకపోయినా ఇక 1 ఇయరే కదా అయ్యింది అనేది ఒకటి ఉండే. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టింది. ఇంకా టైం ఏం ఆగదు. 1 ఇయర్ ఉత్తనే పోలే, చూస్తున్నాగా పోయింది. ఏం చేయకుండా పోయింది. అందరూ అదే అంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, ఏం చేయకుండా 1 ఇయర్ గడిపేసారు వీళ్ళు, ఉత్తగా మడలతో గడిపేసారు అంటున్నారు జనం. అట్లా 1 ఇయర్ గడిపేసారు ఉత్తగానే. కానీ ఇప్పుడు లేదు. అందుకే 1 ఇయర్ కౌంట్ వేరు, ఇప్పటి నుంచి నెక్స్ట్ కౌంట్ వేరు. ఈ కౌంట్లో ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల అన్ని కౌంటే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా వీళ్ళకి ఆగుతలేదు, లేకపోతే వీళ్ళు జీర్ణించుకుంటలేరు, వీళ్ళకి అధికారం పోయిందన్న దాహంతో మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా బీజేపీ వాళ్ళే డైరెక్ట్గా అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అట్లా అన్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళే ఇంకా 1 ఇయర్ కూడా కాలే కదా, ఇంకా 1 సంవత్సరం కూడా కాలే కదా అని బీజేపీ వాళ్ళు వాళ్ళే సమర్థించుకున్నారు. కేసీఆర్ ఎందుకు వస్తలేడు బయటికంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళు అదే సమర్థించుకున్నారు. 1 ఇయర్ అయినాక వస్తాడు, కొంత టైం ఇద్దాం అనుకుంటున్నాడు ఈ గవర్నమెంట్కి, ఇంకా 1 ఇయర్ అవుతుంది కదా, ఇంకా వస్తాడు కదా అంటారు కదా. ఆల్రెడీ ఫిబ్రవరిలో వరంగల్లో 10 లక్షల మంది ఒక పెద్ద సభ పెట్టబోతున్నారని చెప్పి ఏదో ఆల్రెడీ చర్చ గుసగుసలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడక్కడ వరంగల్లో సభ పెట్టబోతున్నారు అంటే కేసీఆర్ అక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు ఆయన ఫైర్ను అనేది ఏదో చెప్పబోతున్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఎందుకు రాలేదన్న దానికి వాళ్ళ ఆ సమాధానం, గవర్నమెంట్కి టైం ఇవ్వాలి కాబట్టి రాలేదు అని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు అన్నిటికీ కాలం చెల్లిపోయింది. అందరికీ 1 ఇయర్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఏరి 1 ఇయర్ అయింది, బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చి 1 ఇయర్ అయింది, వాళ్ళ అధికారంలోకి వచ్చి కూడా 1 ఇయర్ దాటింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటికి రావాలి, బీఆర్ఎస్ ఏం చేస్తారో చూడాలి, బీజేపీ ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు కూడా 1 ఇయర్ బెంచ్ మార్క్ పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి అందరికన్నా పెద్ద టాస్క్ ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు అమలు చేయకపోయినా జనం కొంత అటు ఇటు ఉన్నారు. మీరు అంతకుముందు గవర్నమెంట్ అప్పులు చేసింది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం అన్నా కూడా కొంతసేపు ఉండొచ్చులే, కానీ సర్దుకోలే కదా కొత్త సంసారం అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ మూడు పోయింది. ఇక కొత్త సంసారం ఏం కాదు, ఉన్నది పాత సంసారమే ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సచ్చినట్టు అమలు చేయాల్సిందే. అప్పులు చేస్తామా, ఎవరు అన్నారు నాతోన, అప్పులు చేసి స్కీమ్స్ అమలు చేయడం ఏంది, లేకపోతే అప్పులు చేసి పరిపాలన చేయడం ఏంది, లాస్ట్కు ఛాయ్ బిస్కెట్లు కూడా అప్పులు చేయడం ఏంది. మనం చేసిన ఈ ప్రజాపాలన దినోత్సవాలు చేశారు కదా, వేసారు సంబరాలు. ఆ సంబరాలకు ఆ సినిమాలను పిలిపించి పాటలు పాడిపియాలే బాలయ్య అని, దానిలో కూడా లాస్ట్కి అప్పు తీసుకొచ్చి పెట్టారు. అప్పుల పైసలే. ఇవాళ పేపర్లో చూసిన పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి కదా, మధ్యాహ్న భోజన పథకం లేకపోతే గురుకుల్ స్కూల్స్లో వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తలేరంట గవర్నమెంట్. వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారు అరకొర. అందుకని ఆయన అట్లా అవుతుందని చెప్పేసి విద్యా కమిషన్ ఆగ్నూరు మురళి వాళ్ళు ఆయన అత్యుత్సాహంతో రిపోర్ట్ తయారు చేసిన, ఆ రిపోర్ట్ను ప్రభుత్వం ఏమంటించుకుంటుందో తర్వాత చూద్దాం. అది ఎనీవే ఇట్లా 1 ఇయర్ మొత్తం కూడా అప్పులు 1,00,000 కోట్ల అప్పు చేసినారు ఆల్రెడీ. ఈ హనీమూన్ పీరియడ్ అని చెప్పుకుంటానే మేము ఈ మొన్ననే వచ్చినాం, నిన్ననే వచ్చినాం, మేము ఇప్పుడే దొగ్గుతున్నాం, మాది పసికూన ఆకూన ఈకూన అనే 1,00,000 కోట్లు ఏమి చేయకుండా అప్పు చేసి కూర్చున్నారు. 1,00,000 కోట్లు ఇంకా ముందు చేస్తామంటే మరి ఏం చేస్తారో తెలియదు, కానీ చేయకుండానే 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఎనీవే 1 ఇయర్ బెంచ్ మార్క్ దాటింది కాబట్టి ఇప్పుడు ఇంకా మిగతా ప్రతిపక్షాలు కూడా ఏమి ఊకోవు. నాకు తెలిసి బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళేమో ఎంఐఎం వదిలేద్దాం, ఎంఐఎంకి ఏమైందో తెలియదు. ఎంఐఎం మరి కింద బాంబులు పెట్టిరో పైన బాంబులు పెట్టిరో కానీ ఎంఐఎం ఏ విషయంలో కూడా స్పందిస్తలేదు. మూసీ విషయంలో స్పందించలే, హైడ్రా విషయంలో స్పందించలే, వాళ్ళ కాలేజీ విషయంలో మాత్రమే స్పందించారు. హైడ్రా వాళ్ళ కాలేజీ నోటీసులు ఇచ్చిందో ఇవ్వలేదో తెలియదు, ఆ పేపర్లో వచ్చినప్పుడు స్పందించారు. నిన్న కూడా ఏం మాట్లాడతలేరు కదా. హైదరాబాద్లో ఏ ఇష్యూ వచ్చినా
సప్లై చేస్తుర్రా అసలు హాస్టల్స్ విషయంలో మాట్లాడతలేరు. ఈ తెలంగాణ తల్లి మార్చి కూడా మాట్లాడలే ఎంఐఎం వాళ్ళు. వాళ్ళకు కూడా అవసరం లేదు. మాకు తెలంగాణ మాది ఓల్డ్ సిటీ వేరే తల్లి కావాలంటారు వాళ్ళు. బుర్కా వేసి పెడతారు. మనం చేసేది ఏముండదు అప్పుడు. ఎవరు టచ్ కూడా చేయరు. ఓల్డ్ సిటీలో వాళ్ళు కనుక తల్లిని పెడితే. కాబట్టి ఆళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళ మీద మనకు హోప్స్ లేవు. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సంకలో జొరతారు కాబట్టి మనం పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోరాడినా ఓల్డ్ సిటీలా పోరాడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే చూసుకుంటారు. ఎనీవే 1 ఇయర్ బెంచ్ మార్క్ దాటింది కాబట్టి ఇప్పుడు అగ్ని పరీక్ష. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు సినిమా నడిచింది గానీ, సినిమా ఇప్పుడు రంజు మీదకొచ్చింది ఇప్పుడు. ఈ రంజుల ఏం చేస్తారు? ఏం చేయరు. అందుకే వీళ్ళు ఒక ప్లాన్ చేసిర్రు చూసినావా? 10,000 కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి తీసుకొచ్చి రైతు భరోసా ఒకటి ఇద్దాం. కింద మీద పడి సంక్రాంతి వరకు ఆ రైతు భరోసా ఒకటి ఇచ్చుకుంటే ఆ 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇచ్చుకుంటే ఇక కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా మన మీద మళ్ళా పాజిటివ్ వస్తదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. వస్తదో రాదో నేనేం చెప్పను. వచ్చినాక చూసుకుందాం అది. 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాం రైతు భరోసా ఇస్తే మళ్ళీ నెక్స్ట్ రైతు భరోసాకి ఏం చేస్తారో, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారో, 4,000 రూపాయల పెన్షన్ ఏందో, 2,500 మహిళలకు ఇచ్చేది ఏందో, నిరుద్యోగ భృతి ఏందో, ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇవన్నీ ఏమైతో తెలవదు. బట్ వ్యవహారం మాత్రం స్టార్ట్ అయింది ఇప్పుడు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.